జెన్జీ గర్ల్స్ సఫరింగ్ విత్ PCOS అండ్ PMOS. నేను చూస్తుంది ఓపీడీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జెన్జీ గర్ల్స్ ది వెయిట్ మేనేజ్మెంట్. అందరూ ఓవర్ వెయిట్ ఉంటున్నారు, ఎవ్వరు ఎక్సర్సైజ్ చేయట్లేదు అండ్ ఎక్కువ జంక్ తింటున్నారు. సో స్పెషల్ గా ఉమెన్ వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలి అంటే ఓవరీస్ కి ఎక్సర్సైజ్ కావాలి. రిపీటెడ్ గా ఓపీకి వచ్చినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ మెడిసిన్ తీసుకున్న తర్వాతకే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి అని చెప్పిన తర్వాత కూడా ఒక 2 kgs వెయిట్ కూడా తగ్గలేకపోతున్నారు. 1 month 2 months తర్వాత కూడా మేము ట్రై చేస్తున్నాం కానీ మేము తగ్గలేకపోతున్నాం అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఒకటైతే ఎక్సర్సైజ్ లేకపోతే మెటబాలిజం స్లో ఉంటుంది. రెండోది ఏంటంటే తినే డైట్ లో 4 రోటీస్ తీసుకునే బదులు 2 రోటీస్ తీసుకోవాలి. వాటిలో ఘీ గానీ ఆయిల్ గానీ వేసుకుంటుంటే దాన్ని లిమిట్ చేయాలి. ఆయిలీ కర్రీస్ కాకుండా కొంచెం సలాడ్స్, స్టీమ్ కుక్డ్ వెజిటబుల్స్ అట్లాంటివి తీసుకోవాలి. 300 grams రైస్ తీసుకుంటున్నారు అనుకోండి, 150 తీసుకోవాలి. దీన్నే పోర్షన్ కంట్రోల్ అంటారు. ఎక్కువ శాతం రైస్ తీసుకునే వాళ్ళు అస్సలు తగ్గలేకపోతున్నారు. ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ ఎక్సర్సైజ్ 1 hour per day హోల్ వీక్ చేస్తున్నా కూడా వెయిట్ అనేది తగ్గట్లేదు. వెయిట్ తగ్గాలి, క్యాలరీస్ ని లిమిట్ చేయాలి. కార్బ్స్ తీసుకోకూడదు, రైస్ అనేది తగ్గించాలి. మిల్లెట్స్ తీసుకోవాలి, రాగి మాల్ట్ తీసుకోవచ్చు, వెజిటబుల్ సూప్స్ తీసుకోవచ్చు. సౌత్ ఇండియన్ డైట్ లో మెయిన్ కల్ప్రిట్ వచ్చేసి రైసేనండి. రోటీ కానీ జవారీ రోటీ కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకోవాలి. నైట్ టైం అనేది ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, చిప్స్ తినాలనిపిస్తుంది, ఇవన్నీ తినాలనిపిస్తుంది. సో మిడ్ నైట్ క్రేవింగ్స్ అనేవి ఆపేసుకోవాలి. పాత రోజుల్లో వెన్ దేర్ వర్ నో యాప్స్ ఎవ్వరు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు యాప్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఆర్డర్ చేస్తున్నారు. సో ఇది ఒకటి మానుకోవాలి. కంపల్సరీ ఎక్సర్సైజ్, పోర్షన్ కంట్రోల్. ఇప్పుడు మీరు తప్పకుండా వెయిట్ కూడా తగ్గుతారు, మీ హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ లోకి వస్తాయి, మీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది, PMOS PCOS అన్ని తగ్గిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.